మహాభారతంలోని 14 ముఖ్య పాఠాలు. జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు. కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన ధర్మాలకి పెట్టింది పేరు. కానీ సమయానికి బట్టి నడుచుకోకపోవడం వలన చెడు వైపు నిలబడి ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు. కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులన్నీ సమయాన్ని బట్టి నడుచుకోవాలి. రెండవది, చెడు స్నేహం ఊహలకు కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయొచ్చు. శకుని పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలల్లో కూడా ఊహించని పరాజయాన్ని మిగిలించాడు. శకుని లాంటి జీవితంలో చాలామంది మనకు మిత్ర రూపంలో ఎదురవుతారు. అలాంటి వారి చెడు సలహాల్ని దూరం పెట్టాలి. మూడవది, ఎటువంటి భేదాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళుతుంది. పాండవులు, కౌరవులు శ్రీ కర్ణుణ్ణి పొందడం అది వారికి యుద్ధ సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే. కర్ణుడి లేని రారాజు బలం ఏ పాటిదో, కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యమో తెలిసిన సంగతే కదా. కుల, మత, పేద మరియు ధనిక భేదాలన్నీ చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు. నాలుగవది, అధికం అనేది అత్యంత ప్రమాదకరం. కౌరవుల తల్లి అయిన గాంధారికి 100 మంది కుమారులు ఉండడం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. రాజ్యాన్ని బిడ్డలకి సమానంగా పంచటము, వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటము కూడా చాలా కష్టం. అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యాకాంక్ష కారణంగా కౌరవులు నాశనమయ్యారు. కాబట్టి అన్ని చోట్ల, ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం. ఐదవది, ఎవరు పనులు వారే చేసుకోవడం. అరణ్యవాసం, అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి. అలాగే మనకి కూడా మన అవసరాల కోసమైనా కొన్ని పనులు నేర్చుకోవాలి. ఆరవది, మనకి సంబంధించిన దానికోసం ఎంత కష్టమైనా పోరాడాలి. కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్నా పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్ధితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు. ఏడవది, అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది. ధృతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ, ఇటు తన నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య ఎలా నడిగిపోయాడో, కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పుల్ని ఆపలేకపోయాడు. అదే ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షలో పెట్టి ఉంటే విషయం అంతవరకు వెళ్ళేది కాదేమో. ఎవరి మీద అయినా అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి. 8, విద్య జీవితాంతం నేర్చుకోవటమే మీకు ఉత్తమ బహుమతి. అర్జునుడు తన జీవితం అశాంతం విద్యను నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యుల వారి నుండి యుద్ధశాస్త్రం, దైవ సంబంధమైన ఆయుధాల వాడకం, ఇంద్రుడి ద్వారా మహాదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్ఠిరుడు కృష్ణుడి నుండి మరెన్నో రాజనీతులు, ఇలా ప్రతి దశల్లోనూ అభ్యసించడమే అర్జునుడికి ఒక ప్రత్యేక స్థానం దక్కింది. నిత్యం నేర్చుకోవడం వల్ల ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. 9వది, కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు. కౌరవుల పక్షాన ఎంతోమంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలామంది పాండవులకి సహాయపడ్డ వాళ్ళే. భీష్మ, విదుర, ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేశారో తెలిసినదే. ఇక విదురుడు అయితే కౌరవుల ప్రతి అడుగు పాండవులకి మోసుకొచ్చిన వాడు కదా. 10వది, స్త్రీలని ఆపద నుండి కాపాడడం. నిజానికి ద్రౌపది 5 భర్తలకు సంపన్నులు, అత్యంత బలవంతులు కూడా. కానీ సభ మందిరాన అవమానం ఆపలేకపోవడంలో విఫలులయ్యారు కదా. 11వది, అర్ధజ్ఞానం అత్యంత ప్రమాదకరం. పద్మవ్యూహంలోనికే ప్రవేశించడమే కానీ బయటపడడం తెలియక తనకున్న అర్ధజ్ఞానముతో అభిమన్యుడు వంటి మహావీరుడే నేలరాలిపోయాడు. ఏ పనినైనా
పూర్తిగా తెలుసుకున్నాకే మొదలు పెట్టాలి. అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. 12వది, స్త్రీని అవమానానికి గురి చేయరాదు. కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని వాళ్ళ సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసింది. స్త్రీలు దేవతలతో సమానం. వాళ్ళని అవమానపరచడం అనేది చాలా పెద్ద పాపం. 13వది, నీకు ఆసక్తి ఉంటే నిన్ను ఎవరూ ఆపలేరు. చాలామందికి తెలిసినంత వరకు అర్జునుడే ప్రపంచ మొత్తంలో అతిపెద్ద వెల్లికాడు. కానీ కుటిల రాజకీయాల వలన తన వేలుని కోల్పోయిన ఏకలవ్యుడు అర్జునుడిని మించిన వీరుడు. నేరుగా గురు శిక్షణ లేకుండా అతనికి ఉన్న ఆసక్తే అర్జునుడి కన్నా గొప్ప వీరుని చేసింది. కావున ఏదైనా సాధించాలంటే ముందుగా మనకు దానిపైన అమితమైన ఆసక్తి ఉండాలి, లేకపోతే సాధించలేము. 14వది, మంచి వ్యూహం విజయానికి తప్పనిసరి. పాండవులకే కనుక కృష్ణుడు తన అతి చక్కని వ్యూహం లేకపోయి ఉంటే పాండవులు విజయాన్ని సాధించగలిగే వారు కాదేమో. ఏ పని చెయ్యాలన్నా ఒక మంచి ప్లాన్ ఉండాలి. అలా అయితేనే ఆ పనిని సక్రమంగా పూర్తి చేయగలుగుతాం. మహాభారతం మనకి మన దేశ చరిత్రని చెప్పడంతో పాటు జీవితంలో విజయం సాధించాలంటే ఎలా ఉండాలో కూడా చెబుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.